ఇయాల తెలంగాణలో అన్నం లేకుండొచ్చురు గాని అంత పెద్ద ఉద్యమం ఈడ పుట్టిందే. అప్పట్ల పీపుల్ వార్ అని పెట్టి దొరల నురికిచ్చిండ్రు, భూసాముల పని పట్టిండ్రు. పబ్లిక్ లో ఇమ్మతిగిన మస్తుంటుండే. అటు వెనుక ఇంత ఇంత ఈడ పల్సగైండ్రు, అటు ఛత్తీస్గఢ్ మొక్కన పోయిండ్రు. ఆడ సుత నక్సలైట్ల నడిపిస్తుంది మనోళ్లే. అందుకే ఏం జరిగినా మనగిన పెద్ద వార్తే అవుతుంది అన్నట్టు. కర్రెకుట్టెల్ల కాల్పులు బంద్ అయినా ఆపరేషన్ కగార్ అయితే ఆగలే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్, బీజాపూర్ అడవుల్లా 26 మీద అన్నలను ఎన్కౌంటర్ చేసిండ్రు. అందులో నంబాల కేశవరావు కూడా ఉన్నాడు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని నడిపిస్తున్నదే ఈయన. 2018ల గణపతి తర్వాత నక్సలైట్లకు దళపతయిండు. ఆంధ్రాల శ్రీకాకుళం జిల్లాలో పుట్టి వరంగల్ల ఎంటెక్ చదువుకుంటా అడవిలకు పోయిండు. అసలు పేరు బసవరాజు. చాలా టెక్నిక్ మనిషి. ఓ పారి అడవిలోకి వచ్చిన జవాన్ల మీద అటాక్ చేస్తే 74 మంది కాలం చేసిండ్రు. తిరుపతి అల్పిరికాడ బాంబులు పెట్టి సీఎం చంద్రబాబు సార్ మీద అటాక్ ప్లాన్ సుతా నంబాలదే. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అన్నలకు ట్రైనింగ్ ఇచ్చుట్లా, దళాలను నడుపుట్లా, బాంబులు వేల్చుట్లా తోపు అని పేరు పోయిండు. శ్రీలంక నుంచి ఎల్టీటీఈ గెరిల్లా వీరులను పిలుచుకొని ట్రైనింగ్ అయిందట. 43 ఏండ్లకేంచి ఒక్క పారిగిన దొరకలేదంటే చూడున్రిగా శాతగాకుంటా అయిందట. 70 ఏండ్ల ఏజ్ లో ఎన్కౌంటర్ అయింది. ఇప్పుడు అంత పెద్ద లీడర్ను చంపేసినామని సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు గొప్పగా సాటింపేసిండు సోషల్ మీడియాలా. అటు సీనియర్లంతా ఒక్కొక్కళ్ళు కాలం చేస్తుంటే ఇటుకెళ్ళి బలగాలు జోరు చూపిస్తున్నాయి. తుపాకులు దించుదాం, చర్చలు చేద్దామని నక్సలైట్లు ఎన్ని మాటల ఉత్తరాలు రాసినా సెంటర్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. పాకిస్తాన్ తో చర్చలు చేసి మనోళ్లతో ఎందుకు చేయరని ప్రజా సంఘాలు ప్రశ్నించబట్టే. దేశంతో మీరు చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నప్పుడు మన దేశంలో మన పౌరులు, మన ఆదివాసీలు, ఒక ఉద్యమకారులు, మీరు వాళ్ళతో చర్చలు జరపడానికి ఇబ్బంది ఏంటిది? ఇంకో 9 నెలల తర్వాత నక్సలైట్లు అనేటోళ్ళే ఉండొద్దని సెంటర్ గవర్నమెంట్ కంకణం కట్టుకొని అడవులను జల్లెడబడుతుంది. లోపటున్నోళ్లకు ఎప్పుడేమయ్యేది తెలియకుంటుందిగా.